వెల్కమ్ టు కాత్యాయని టీచింగ్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం హిందీ లెటర్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం. హిందీ వర్ణమాల ఎన్ని, అవి ఏవే అక్షరాలు మనకి వివరించబడ్డాయి తెలుసుకున్నాం. హిందీ వర్ణమాల మొత్తం 49 అక్షరాలు హిందీ అనేటప్పటికి. వీటిల్లో ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ, రు. ఇక్కడ చూడండి, ఇక్కడ రు ఒక్కటే ఉంది. అదే తెలుగులో అయితే రు రు ఉంటుంది. ఇక్కడ హిందీలో అయితే మనకి రు ఒక్కటే ఉంటుంది. రు. ఏ, ఐ. అదే తెలుగులో అయితే ఏ ఏ ఐ ఉంటుంది. కానీ హిందీలో ఏ, ఐ, ఓ, ఔ. కానీ తెలుగులో అయితే కనుక ఓ ఓ ఔ ఉంటుంది. కానీ హిందీలో ఓ, ఔ, అం, ఆహా అని అమ్మహా వరకు. తర్వాత ఖ, ఖ, గ, ఘ, న్య, ఛ, ఛ, జ, ఝ. ఇని ప్రొనౌన్సియేషన్ సేమ్ తెలుగులాగే ఉంటుంది. ట, ఠ, ఢ, ఢ, అణ, థ, థ, ధ, థ, న. చక్కగా రాసుకోవాలి. ప, ఫ, భ, భ, మ, య, ర, ల, వ, స, ష, స, హ, ష, త్ర, జ్ఞ. ఇవి మొత్తం 49. ఈ లెటర్స్ అన్నీ కూడా 49. అయితే స్వర అక్షర్, వీటిల్లో మనం తెలుగులో కనుక అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాల్లాగానే హిందీలో కూడా ఇవి విభజించబడ్డాయి అన్నమాట. మనకి తెలుగులో లాగానే తెలుగులో మనము అచ్చులు, ఉభయాక్షరాలు, హల్లులు ఈ విధంగా విభజించబడ్డట్టే హిందీలో కూడా మనకి గ్రామరు ఉంటుందన్నమాట. ఆ నుండి అమ్మహా వరకు ఉన్న ఈ అక్షరాలన్నీ కూడాను ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆహా. ఇవన్నిటిని కూడా మనం ఏమని పిలుస్తాం? స్వరాక్షర్. వీటన్నిటిని కూడా స్వరాక్షర్ అని పిలుస్తాము. ఇవి మొత్తం కూడా 13. ఇవి మొత్తం కలిపి 13 అక్షరాలు అన్నమాట. అయితే మళ్ళీ కా నుండి హా వరకు ఉన్న అక్షరాలు ఖ, ఖ, ఘ, ఘ, న్య, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ద, అణ, థ, త, ధ, ద, న, ఫ, ఫ, ప, ఫ, మ. ఇవన్నీ కూడా 33 అక్షరాలు. ఇవి కాటు హా వరకు 33 అక్షరాలు. వ్యంజాక్షర్ అంటారు వీటిని. 33 వ్యంజాక్షర్ అంటారు వీటిని. ఇవి 33 అక్షరాలు అన్నమాట. ఆ తర్వాత ష, త్ర, జ్ఞ. ష, త్ర, జ్ఞ. ఇవి మొత్తం కలిపి 3 అక్షరాలు. ఈ 3 అక్షరాల్ని సంయుక్తాక్షర్ అంటారు. ఈ మూడింటిని ఏమంటారు? సంయుక్తాక్షర్ అంటారు అన్నమాట. అయితే ఇవి మొత్తం ఎన్ని అయింది చూద్దాం. ఇవి 13, స్వరాక్షర్ 13, ఇవి ఒక 33, ఇక్కడికి 46. 46కి ఈ స్వరాక్షర్ కూడా కలిపితే 49. మొత్తం టోటల్ వర్ణమాల ఎన్ని లెటర్స్ అంటే 49 లెటర్స్. ఇవి చక్కగా మీరు నీట్గా నేర్చుకోవచ్చు. వీటి గురించి టెన్షన్ పెట్టడం కానీ హడావుడి కానీ అసలు అక్కర్లేదు. శ్రద్ధగా చక్కగా ఇప్పుడు ఇవాళ వర్క్ మనం చెప్పాం కదా, ఈ మొత్తం వర్ణమాల 5 టైమ్స్ కనుక మీరు రాసుకున్నా, లేదా ఇంకా రాలేదంటే ఇంకో 10 టైమ్స్ కనుక రాశారంటే రోజు మొత్తం మీద, మళ్ళీ హిందీ క్లాసెస్ 2 డేస్లో చెప్తాము. ఈ 10 టైమ్స్
ఈచ్ డే హ్యాజ్ 2 times రాసుకున్నారంటే నీట్గా చక్కగా వస్తుంది. మొత్తం 2 daysలో మీకు పర్ఫెక్ట్గా హిందీ లెటర్స్ మొత్తం వస్తాయి. చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక మళ్ళీ హిందీ గుడింతాలే బారాకడ ఎలా ఉంది, వర్ణమాలలో మళ్ళీ లెటర్స్ అన్నీ కూడా ఎలా చదవాలి, ఎలా రాయాలి, అన్నీ కూడా వర్డ్స్ ఎలా పలకాలి, ప్రొనౌన్సియేషన్ ఏంటి, అవన్నీ కూడా నీట్గా నేర్చుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయో. చాలా నీట్గా చక్కగా చదువుకోవచ్చు. హిందీ అనే సబ్జెక్టు కష్టమేమీ కాదు, చాలా తేలికైన సబ్జెక్టు హిందీ సబ్జెక్టు. హిందీ మనకి బాగా రావాలి. ఇప్పుడు 10th క్లాస్లో ఇప్పుడు 10th క్లాస్ దాకా వెళ్తాం. 10th క్లాస్లో వచ్చేటప్పటికి ఒక్కొక్క సబ్జెక్టుకి వచ్చి 100 మార్క్స్. హిందీలో కూడా మనం 100 మార్క్స్ గెయిన్ చేస్తేనే కదా మనకు 600 వచ్చేది. హిందీలో ఏదైనా తగ్గాయనుకో టోటల్ మార్క్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. అందుకని హిందీని బాగా పట్టుగా ఉండాలి. హిందీ మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలన్నీ తెలియాలి అని అంటే హిందీ చక్కగా మాట్లాడటం రాయటం రావాలి. ఆ హిందీ కనుక కరెక్ట్గా వచ్చిందంటే హోల్ ఇండియా వైడ్లో మనం ఎక్కడైనా తిరగచ్చు. మనం అక్షరాలన్నీ వర్ణమాల మొత్తం 49 అని తెలుసుకున్నాం కదా, చెప్పాను కదా. అందరికీ 49 హిందీ లెటర్స్ ఎన్ని 49 అని తెలిసినాయి. నిన్న తెలుగు లెటర్స్ ఎన్ని అని చెప్పాం 56 అని చెప్పాం. అలాగా మనం రేపు ఏం చేద్దాం, వర్డ్స్ నేర్చుకుందాం. వర్డ్స్ ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి, ఎలా మాట్లాడాలి, హిందీ వర్డ్స్ మనం ఈజీగా ఎలా తెలుసుకోవాలి. హిందీ అంటే హార్డ్ సబ్జెక్ట్ కానే కాదని చెప్పాను కదా. నీట్గా చక్కగా నేర్చుకుందరు కానీ సూపర్గా వచ్చేస్తుంది హిందీ. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. మీకు కనుక మా ఛానల్ వీడియోస్ నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.